సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ కలెక్టర్లు ఉన్నతాధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ పర్యటనను నిన్న వాయిదా వేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తానన్న సీఎం రేవంత్ తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామని, ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు సూచించారు. చెరువులు, వాగులు, కల్వర్ట్ల దగ్గర పరిస్థితులపై స్థానిక ప్రజలను అలర్ట్ చేయాలన్నారు ముఖ్యమంత్రి. వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైనన్ని పడవలను వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైడ్రా సిబ్బందిని, సహాయ సామాగ్రిని కూడా ఉపయోగించుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే వరంగల్ తేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఆస్తి నష్టమే కాదు, పంట నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7గురు ఈ వరదలకి మృతి చెందారు. వరదల్లో 7గురు గల్లంతైన వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు, 2 మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వరంగల్ అంటే ఈ మొత్తం ఈ జల ప్రళయానికి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి కాజీపేట, హన్మకొండ, అదేవిధంగా వరంగల్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ముంతా తుఫాన్ ఎఫెక్ట్కు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వందలాది కాలనీలు అన్నీ కూడా జలమయమైపోయాయి. జలమయమైనటువంటి కాలనీల నుంచి ఇప్పుడిప్పుడే వరద నీరు వెళ్లడంతో కొంచెం తేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ ఉందో, ఎస్డీఆర్ఎఫ్ నిన్న రెస్క్యూ నిర్వహించినటువంటి రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో మొత్తం కూడా వాటర్ వచ్చి మొత్తం ఈ ప్రాంతం అంతా పూర్తిగా మునిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నగర వాసులను అందరినీ కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేసి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం వందల కాలనీలో జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని, వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. వరద ముంపుకు సంబంధించి ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత హన్మకొండలో ఉన్నటువంటి సమయనగర్, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి పోతన నగర్, రంగంపేటకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండలో ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మొత్తం అధికారుల నుంచి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి ఇన్పుట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి వర్షకాలం వరంగల్ ఎందుకు మునుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. నిన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి వరదల ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ వరదల ఎఫెక్ట్కి ముఖ్యమంత్రి ముంతా తుఫాన్ వస్తున్నటువంటి నేపథ్యం లోపల స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ వరంగల్లో ఉన్నటువంటి జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, ఐబీ అధికారులు కావచ్చు, ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, వీళ్ళు ఆ ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం, అలసత్వం చేయడం వల్లనే ఈ జల ప్రళయానికి ప్రధాన కారణమైంది. సమయనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హన్మకొండ 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నటువంటి తులసి బార్ దగ్గర గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం 8 కాలనీలు మునిగిపోయేటువంటి అవకాశం లేదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ గేట్లు ముందస్తుగా తెరవకపోవడం, దాని మీద దృష్టి లేకపోవడం వల్ల సమయనగర్ కావచ్చు, సరస్వతి నగర్ కావచ్చు, అమరావతి నగర్, అదేవిధంగా ప్రగతి నగర్, మధురా నగర్, ఈ రకంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కాలనీలన్నీ కూడా ముంపుకు ప్రధానంగా ప్రకృతి వైపరీత్యం కన్నా మానవ తప్పిదమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. నిన్న 10 టీవీ కూడా అదే ఎక్స్పోజ్ చేసింది. నష్టం జరిగినటువంటి ప్రాంతానికి, గేట్లు తెరవైనటువంటి అధికారుల నిర్లక్ష్యం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపించడం, అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ను చూపించడం అనేది జరిగింది. దీని నుంచి తేరుకున్నటువంటి అధికారులు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతం లోపల ఆ గేట్లు తెరిచే వరకు ఆ ప్రాంతం కొంత వరద ముంపు నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే నీళ్లు కూడా ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండ్లలో నుంచి నీళ్లు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే ప్రభుత్వ ఆదేశాలు కానీ, ముఖ్యమంత్రి ఆదేశాలు కానీ పాటించి ఉంటే హన్మకొండలో ఇంత భారీ నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. అక్కడ జలప్రలయం జరిగేటువంటి అవకాశం లేదు. సమయనగర్కు సంబంధించి మొత్తం ఈ వరద అంతా కూడా ఈ గేట్లు తెరవకపోవడం, అధికారులు మొత్తంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల వరద అంతా కూడా సమయనగర్, అదేవిధంగా కింద ఉన్నటువంటి గోకుల్ నగర్ ఆ ప్రాంతాలకి మొత్తం ఇండ్ల మీదకి వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది పోలీసులు నిన్న రంగంలోకి దిగి ఇండ్లలో ఉన్నటువంటి ప్రజలను, అంటే బిల్డింగ్లు ఎక్కి అక్కడ ఉన్నటువంటి మిద్దెలెక్కి సహాయం కోసం అర్థించాల్సినటువంటి
అనే ఆ పరిస్థితిని జీడబ్ల్యూఎంసీ అధికారులు తీసుకురావడం, జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన ఏ అధికారి కూడా నిన్న సహాయక చర్యల్లో కావచ్చు, ముందస్తు చర్యల్లో లేకపోవడం, పూర్తిగా జీడబ్ల్యూఎంసీ చేతులెత్తేయడమే వరంగల్ జల ప్రళయానికి ప్రధాన కారణంగా మారింది. రైట్ కేకే.